టీ20 ప్రపంచ కప్ వేళ ఈ నెల 15వ తేదీన భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందా లేదా అనేటువంటి సందిగ్ధతకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెరదించేశాడు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగవలసిన హై వోల్టేజ్ మ్యాచ్పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్తాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్లో జరిగిన ఫెడరల్ క్యాబిన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. భారత్తో మ్యాచ్ ఆడకూడదని మేము ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. ఇది ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. అన్ని కోణాలలో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. ప్రస్తుతం మేము బంగ్లాదేశ్కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని షరీఫ్ పేర్కొన్నారు. దీంతో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు మరలా పాకిస్తాన్ జట్టు మనసు మార్చుకుంటుందేమో, 15వ తేదీ వరకు జరిగేటువంటి నష్టం దృష్ట్యా మరలా మనసు మార్చుకొని ఆడేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతోనే అందరూ ఉన్నారు. కానీ నేరుగా పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు ఎంటర్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఆడది లేదంటే ఒక వీడియో సందేశం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇక పాకిస్తాన్ అనేది భారత్తో మ్యాచ్ ఆడేటువంటి పరిస్థితి లేనట్టుగానే మనకు కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రధాని ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చేది ఉండే మర్చిపోయినట్టున్నారు. పాకిస్తాన్ ప్రధాని లీగ్ మ్యాచ్ల వరకు నాకౌట్ చేశారు, ఓకే. ఆ తర్వాత ఒకవేళ నాకౌట్ మ్యాచ్లో భారత్తో తలపడవలసిన పరిస్థితి వస్తే, లేదా సెమీస్తో భారత్తో పాకిస్తాన్ తలపడవలసిన పరిస్థితి వస్తే మరి అప్పుడు కూడా బాయ్కాట్ చేస్తారా, లేకుంటే అప్పుడు సెమీస్ కాబట్టి ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళాలి కాబట్టి అన్ని మూసుకొని ఆడతారా? మరి దీనికి సంబంధించిన క్లారిటీ ఏంటనేది ఆ యొక్క పాక్ ప్రధాని దానికి సంబంధించిన వీడియో మాత్రం క్లారిటీగా చెప్పలే. ఫస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడమంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ 15వ తారీఖు మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో ఆడమంటూ చెప్పారు. మరి నెక్స్ట్ మ్యాచ్ల సంగతి ఏందని కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కనుక పాకిస్తాన్ ఇప్పుడు ఒక మ్యాచ్ భారత్తో ఆడనందుకే ఇప్పుడు చాలా నష్టాలు చూడాల్సి ఉంది. భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్ అంధకారంలో పడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ నాకౌట్లోకి సెమీఫైనల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ టీమిండియా ఎదురుపడితే ఆడనని మళ్ళీ బాయ్కాట్ చేస్తే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు ఐసీసీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ టీం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ క్రికెటే పూర్తిగా అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని, పీసీబీ నిర్ణయాన్ని. ఈ రకమైనటువంటి వైఖరి క్రికెట్కే మచ్చ అంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజకీయాలు దీనికి అంటకట్టకూడదంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ని ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాలకు వాడుకుంటూ ఆ యొక్క అక్కడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ క్రికెట్ దేశాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వీళ్ళేంటి ఇంత దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇంత విచిత్రమైనటువంటి బిహేవియర్ ఉందేంటి వీళ్ళు అని చెప్పేసి వారే ఇప్పుడు ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆడనంటుంది కాబట్టి 15వ తారీఖు కొలంబోలో జరిగేటువంటి ఈ మ్యాచ్లో భారత్ టీం అటెండ్ అవుతుంది, అక్కడికి వెళ్తుంది. బట్ పాకిస్తాన్ టీం గ్రౌండ్లోకి ఎంటర్ అవుతుందా లేదా, దీన్ని ఏ రకంగా క్యాన్సిల్ చేస్తారు అంటే 2 పాయింట్లు ఎలాగో భారత్కి ఇస్తారు. బట్ అక్కడ జరిగేటువంటి సన్నివేశాలు ఏ రకంగా ఉండబోతాయి ఆ క్షణాన అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. T20 वर्ल्ड कप जो है उस हवाले से हमने बड़ा वाज़ेह स्टैंड लिया है कि हम हिंदुस्तान के ख़िलाफ़ जो मैच है वो हम नहीं खेलेंगे, क्योंकि पाकिस्तान ने कहा कि ये खेल का मैदान है, ये सियासत नहीं है। खेल के मैदान में सियासत बिल्कुल नहीं होनी चाहिए। हमने एक बड़ा सोच समझ के हमने स्टैंड लिया है और इस हवाले से हमें बांग्लादेश के साथ पूरी तरह खड़े होना चाहिए इंशाअल्लाह।